ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాజు, నీ బాధని నేను అర్థం చేసుకోగలను, కానీ బంటి బాధని నువ్వు అర్థం చేసుకోవాలి. బంటికి నాన్న ఎంత అవసరం, అమ్మ కూడా అంతే అవసరం. దానికి నేనుండాను కదా నాయనా. ఎంతకాలం అని ఉంటావమ్మా? ఎంతకాలం అయింది నాయనా? నా కంటల్లో పానం ఉన్నన్ని రోజులు బంటికి అమ్మగానే ఉంటాను. నా నిర్ణయం కూడా అలాంటిదేనమ్మా. నీకెలాంటి ఇబ్బంది లేదు కాబట్టి నిన్ను నా కూతురుగా భావించి నీకు రాజుకి. పదమ్మా. తమ్ముడు, తమ్ముడు, ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి. నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్నాను. ఇది పూర్తయ్యాక మాట్లాడతాను. ఇది అంతకన్నా ముఖ్యమైన మ్యాటర్ తమ్ముడు. ఇక్కడ నా కూతురు పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. ఇంతకన్నా ముఖ్యమైన విషయం ఏముంటుంది? ఇది కూడా మీ కూతురు పెళ్లి గురించే మావయ్య. ఏం మాట్లాడుతున్నారు? నిజం తమ్ముడు, నీ కూతురు ఒకరిని ప్రేమించింది. ఆనందు, బాబు ఆనందు, సారీ. ఏ అబ్బాయే తమ్ముడు నీ కూతురు ప్రేమించిన ప్రేమికుడు? అబ్బో, మామూలు కాదుగా. నమస్కారం అండి. ఈ అబ్బాయి నీకు తెలుసా రుక్మిణి? నువ్వు ఇతన్ని ప్రేమించావా? అప్పుడు ప్రేమించాను నాయనా. ఇప్పుడు కాదు. అట్లా మాట్లాడుకు రుక్కు. నేనేం తప్పు చేసుండానని నన్ను వదిలేసి వచ్చేసిండావు. ఏంటి రుక్మిణి, మీ ప్రేమ కథ గురించి మాకెవరికి చెప్పనేలేదు? రాజు, వీళ్ళిద్దరిది చాలా పెద్ద ప్రేమ కథ. వీళ్ళ ప్రేమ కథ సినిమాగా తీస్తే సూపర్ హిట్ అయిపోతుంది తెలుసా? అవునా? అంతేకాదు తమ్ముడు, ప్రేమించుకోవడానికి వయసుతో పని లేదు అన్నట్టు నీ కూతురు మైనర్ గా ఉన్నప్పుడే ఈ ఆనంద్ని ప్రేమించింది. ఈ ఆనంద్ పాప జులైలా తిరుగుతూ ఉండేవాడట. ఇంత అందమైన అమ్మాయి వెంటపడుతుంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు? అలా ఆనంద్ కూడా ప్రేమలో పడ్డాడంట. అప్పుడే మన రుక్మిణికి ఒక నాన్నున్నాడు. ఆ నాన్న సీఎం అని తెలిసి సీఎం కూతురుతో పెట్టుకుంటే ఆ కేసులు ఈ కేసులు పెట్టి వేసి తిరగదంతారని భయపడి
దూరంగా ఉన్నాడంట తమ్ముడు. ఈ మధ్య సూపర్ హిట్ అయిన సినిమా కథ చెప్పినట్టున్నాడు రాజు. వాళ్ళు చెప్తుంది నిజమేనా రుక్మిణి? ఆనంద్ని ఇష్టపడిన మాట నిజమే నాయనా. కానీ నిన్ను అమ్మని కలిపేంత వరకు పెళ్ళొద్దని చెప్తూనే ఉండాను. దానికి ఆనంద్ ఒప్పుకోలేదు. మా అమ్మ నాయన్ని కలపడం కంటే నాకు నీ ప్రేమేమీ ముఖ్యం కాదని తెగేసి చెప్పేసి ఉండాను. మళ్ళీ ఎందుకు వచ్చిండావు? పో, మర్యాదగా బయటికి పో. రుక్మిణి అంటే నీకు ఇష్టమేనా? నా ప్రాణం సారు. అల్లరి చిల్లరిగా తిరిగే నేను రుక్కు కోసం మంచిగా మారుండాను సారు. రుక్కుని సాకడం కోసం కష్టపడి పని చేయాలని ఒక కుట్టు మెషిన్ షాప్ కూడా పెట్టుకుని ఉన్నాను సారు. ఇదిగో నా రుక్కు వేసుకున్న బట్టలు కూడా నేను కుట్టినవే సారు. ఈ బట్టల్లో నా రుక్కు మాత్రమే ఉండాలని ఈ మాదిరి బట్టలు ఎవరికి కుట్టిలేదు సారు. నా రుక్కు అంటే నాకు అంత ఇష్టం సారు. కానీ సారు, సడన్ గా నేను మా నాయన దగ్గరికి పోతుండా మా అమ్మని మా నాయన్ని కలపాలి అని వాళ్ళిద్దరూ కలిసి నాకే మన పెళ్ళి అని చెప్పేసి చెప్పా పెట్టకుండా వచ్చేసింది సారు. నా రుక్కుని కలవాలి, తనతో మాట్లాడాలి అని చాలా సార్లు అనుకున్నాను సారు. కానీ మీరు సీఎం అని తెలిసినాక నా ప్రాణం పోయినట్టు అయిండదు సారు. నా రుక్కు నాకు దక్కదేమోనని బాధపడుతూ ఉంటే నా పాలిట దేవుళ్ళలాగా ఇదిగో వీళ్ళొచ్చారు సారు. నా రుక్కుతో మాట్లాడి మా పెళ్లి జరిపిస్తామని ఇక్కడికి పిలిపించుకుని వచ్చినారు సారు. అంటే మావయ్య, మన రుక్మిణి ఎవరితోనో భయంగా కంగారుగా ఫోన్లో మాట్లాడుతుంటే చూసాం. ఏంటా అని చూస్తే ఆనంద్ రుక్మిణి కలిసి దిగిన ఇవిగో ఈ ఫోటోలు కనిపించాయి.